సింగరేణి రామగుండం రీజియన్లోని 4 ఓసీపీలలో పనిచేస్తున్న ఓబీ కాంట్రాక్టర్లు కాంట్రాక్టు కార్మికులపై పనిభారం మోపుతూ 12 గంటలు పని చేయించుకుంటూ ఒత్తిడి పెంచుతున్నారని జేబీసీసీఐలో 5 జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యంతో ఒప్పందమైన హైపవర్ కమిటీ వేతనాలు కార్మికులకు చెల్లించాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రైవేటు ఓబీ కాంట్రాక్టర్లను యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్జీ1 జీడీకే ఓసీపీ 5లో గుజరాత్ కాంట్రాక్టర్ పీసీ పటేల్ గూండాయిజం దౌర్జన్యం చెలాయిస్తూ కాంట్రాక్టు కార్మికులపై పనిభారం పెంచుతూ నెల నెలా వేతనాలు ఇవ్వకుండా సీఎంపీఎఫ్ ఇతర అలవెన్సులు హాస్పిటల్ సౌకర్యం ప్రమాదంలో ఎక్స్గ్రేషియా చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓసీపీ 5, ఓసీపీ 1, ఓసీపీ 2, ఓసీ3లలో ఆర్వీఆర్ C9, C5 కంపెనీ ఓబీ కాంట్రాక్టర్లు కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాల్సి ఉండగా నలుగురితో చేసే పని ఒకరితో చేయిస్తూ 12 గంటల పనిభారం ఒత్తిడి పెంచి ఓవర్ టైం వేతనం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ఓబీ కాంట్రాక్టర్లతో చర్చించే అవకాశం కార్మిక సంఘాలకు యాజమాన్యాలకు ఉంటుందని, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం పోలీసుల జోక్యం ఉండకూడదని ఓబీ కాంట్రాక్టర్లు ఎయిటింగ్లైన్ కాలనీ 2 టౌన్ సిఐని ఓసీపీలకు పిలిపించి కాంట్రాక్టు కార్మికులను బెదిరిస్తూ కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, కాంట్రాక్టర్ కార్మికుల విషయంలో పోలీసుల జోక్యం అవసరం లేదని, చట్టపరంగా అల్లర్లు గొడవలు అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, అంతేకాని కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యాలకు కాంట్రాక్టు మధ్య జరిగే చర్చల్లో పోలీసుల జోక్యం మితిమీరుతుందని 2 టౌన్ సిఐ తన పద్ధతి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న వాళ్ళకు అనుబంధంగా ఉన్న ఏఐటీయూసీ, వాళ్ళకు అనుబంధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న సిపిఎం పార్టీకి అనుబంధ సంఘం టీజీబీకేఎస్, వీళ్ళు చేసిన పాపం ఇవాళ కార్మికులు భరించవలసి వస్తుంది. ప్రభుత్వ ఆదేశాలు పేపర్ మీదనే ఉన్నాయి, అమలు కావట్లేదు. లోకల్లోకి ఉద్యోగాలు వస్తాయని పీసీ పటేల్ కంపెనీ ఒకటి ఓసీ5లో, ఆర్వీఆర్ కంపెనీ ఓసీపీ3 ఫేజ్ 1, C5 ఓసీ2, P9 ఫేజ్ 2 ఓసీపీ3లో ఈ 4 కాంట్రాక్టర్స్ పనిచేస్తున్నారు. ఈ 4 కాంట్రాక్టర్ల నలుగురు కాంట్రాక్టర్ల దగ్గర కనీసం 24 మంది లోకల్ వాళ్ళు పనిచేయాలి. ఒక్కొక్క దాంట్లో ఉంది. మొన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు సమ్మె చేయించిన స్థానికులకు ఉద్యోగాలని, అది ఆచరణలోకి రాలేదు, కాగితాల మీదనే ఉన్నది. 85-15% అవుట్ సైడర్స్ ఉండాలి, 85% లోకల్ వాళ్ళు ఉండాలి. ఈ ప్రాజెక్టులు అన్నీ వస్తే పర్మనెంట్ ఉద్యోగాలు రావాలి. వాస్తవానికి భూ నిర్వాసులకు పర్మనెంట్ ఉద్యోగమే ఉన్నది. పక్కనున్న మహారాష్ట్ర కానీ పక్కనున్న ఒరిస్సా కానీ ఏ రాష్ట్రంలో అయినా కూడా కోల్ ఇండస్ట్రీలో కూడా ఒక గుంట భూమి పైన భూమి నిర్వాసితునికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. 500 ఎకరాల పైన కూడా ఒకటే ఉంటే మాత్రం ఒకటే ఉద్యోగం ఇవ్వాలి. అటువంటి పాలసీ అమలు అవుతుంది. ఈ సింగరేణిలో పొలిటికల్ లీడర్ల చాతగానితనం, కాంట్రాక్టర్లతో బినామీ కాంట్రాక్టర్ ఉండడం వలన యువతకు అన్యాయం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా మొన్న ఏదో చేస్తామని అన్నారు, సమ్మె చేయించను, సమ్మె తర్వాత ఏమి కాలే. హైపవర్ కమిటీ జీతాలు ఇవ్వాలి, హైపవర్ కమిటీ జీతాలు ఇస్తలేరు. గుర్తింపు సంఘంగా 98 గెలుచుకుంటూ వస్తుంది ఏఐటీసీ, ఐఎన్టీసీ, టీజీబీకేఎస్. ముగ్గురే గుర్తింపు సంఘంగా ఉన్నారు. ముగ్గురు కూడా ఈ విషయంలో మాట్లాడలే. అంటే దీని తెర వెనక ఏంటంటే ప్రతి కాంట్రాక్టర్ తెర వెనక ఈ పొలిటికల్ నాయకుల లీడర్లే ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్కు సంబంధించిన 1 కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్ల కొట్లాట లొట్టపేట పెద్దలకు నక్కాశపడ్డట్టు అక్కడ తన్నుకున్నారు, గుద్దుకున్నారు, బజార్లో పడ్డరు. అప్పుడున్న చైర్మన్ ఈ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నామన్నారు, రద్దు చేసిండ్రు, సంతోషం. మరి చేసిన తర్వాత ఎవరితో నడిపిస్తావు? సింగరేణి కార్మికులతో నడిపించాలి. దాని కొరకు ఎందుకంటే అక్కడ ఒక గోల్మాల్ ఉన్నది.
సింగరేణిలో ఉన్న ఆఫీసర్లే కాంట్రాక్టర్తో ములాఖాత్ అయ్యి 75,000 నుండి 1,00,000 కోట్ల బొగ్గు నిల్వలు లోపల ఉన్నాయి తీయడానికి. 25,000 స్టేక్ కోలే ఉన్నది అని చెప్పి 25,000 కోట్ల ఉన్నదని టెండర్లో పెట్టిండ్రు. వాళ్ళందరూ లోపలికి తెలుసు అది 1,00,000 ఉన్నది, అది స్టార్ట్ అయినాక దొంగదానంగా బిజినెస్ చేసుకోవచ్చు దందా. ఆ కొట్లాటే బజార్లో పడ్డది వాళ్ళే తనుకొని. అందుకే మేమేమన్నామంటే వీళ్ళకు డైరెక్ట్ కంపెనీ ద్వారా నడిపాను. ఆ ఫైల్ కూడా మూమెంట్ అయింది, నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన చైర్మన్ గారు అది మా కంపెనీ ద్వారా నడిపాలి. విలేకరుల సమావేశంలో RG1 వైస్ ప్రెసిడెంట్ ఆరెల్లి పోచం, రాజు నర్సు, కాంట్రాక్టు కార్మికులు రాజు, శివ, రవితేజ, మధు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.